వర్తమాన ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈ రోజు వార్తల్లో ప్రధానాంశాలు. ప్రధాని మోడీని బెదిరిస్తూ ఫోన్ కాల్. ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు ప్లాన్ చేశామంటూ ఓ మహిళ పాల్పడింది. ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్కు గురువారం ఓ బెదిరింపు కాల్ వచ్చింది. అందులో ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు దుండగులు పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ అనే నేను కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో లోక్సభ స్పీకర్ ప్రమాణం చేయించారు. ఎంపీ హోదాలో ప్రియాంక గాంధీ మొదటిసారి లోక్సభలోకి ప్రవేశించారు. భారీ నష్టాలలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలలో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట 9 నిమిషాలకి సెన్సెక్స్ 1013 పాయింట్లు నష్టపోయి 79,220 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 295 పాయింట్ల నష్టంతో 23,981 వద్ద ట్రేడ్ అవుతుంది. వదంతులతో భయాందోళనలు సృష్టిస్తే ఊరుకోం సీఎం రేవంత్ రెడ్డి. పాఠశాలలో విద్యార్థులను కన్నబిడ్డలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాఠశాలలు గురుకులాలను తరచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పరిశుభ్రత వాతావరణంలో పోషకాహారం అందించాలని సూచించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇస్కాన్పై నిషేధానికి బంగ్లా కోర్టు నిరాకరణ. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై చిన్మయ్ కృష్ణదాస్ ప్రభువును ఢాకా పోలీసులు అరెస్టు చేయడంపై తీవ్ర ఉద్రిక్తతలు దారితీసింది. కార్చిచ్చుతో గాలి కాలుష్యం ఏటా 15 లక్షల మంది మృతి. కార్చిచ్చు కారణంగా ఏర్పడే గాలి కాలుష్యంతో ఏటా లక్షల మంది ప్రజలు మృత్యువాత పడుతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాయు కాలుష్యం ప్రపంచానికి వెనుముప్పుగా పరిణమించింది. వేగంగా పుంజుకుంటున్న పారిశ్రామికీకరణతో పాటు కార్చిచ్చు కూడా గాలి కాలుష్యానికి కారణమవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులపై కేఏ పాల్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలని కేఏ పాల్ పిటిషన్లో కోరారు. నయనతారపై ధనుష్ దావా. నానుం రౌడీదాన్ షూటింగ్ సన్నివేశాలను నయనతార డాక్యుమెంటరీలో అనుమతి లేకుండా ఉపయోగించినందుకు నటుడు ధనుష్ దాఖలు చేసిన కేసులో విఘ్నేష్ శివన్ నయనతార దంపతులు జవాబు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి ట్రింకోమాలికు 100 కిలోమీటర్లు, నాగపట్నానికి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు, చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 12 గంటలలో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. డ్రగ్స్ కట్టడికి ఈగల్ ఫోర్స్. గంజాయి మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు త్వరలో ఈగల్ పేరుతో రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.